యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. 34వ సంకీర్తన 15వ వచనములో చెప్పబడినట్లుగా, దేవుడు లోకమంతా పాపముతో నిండిపోయిందని, భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నొంది నాశనము చేద్దామనుకున్నాడు. కాని ప్రభు దృష్టిలో నీతిమంతునిగా, నిందారహితుడైన నోహావు కనబడ్డాడు. తన నీతి జీవితము వలన తన కుటుంబము రక్షింపబడినది. ఆ నీతియుక్తమైన ప్రవర్తనే ప్రభు ఆలోచనను మార్చింది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ సమయములో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ చుట్టూనున్నవారు పాపము చేస్తున్నారని నీవు అలాగున చేయక, వాటికి లోబడక, మనుషుల ఎదుట కాక ప్రభు దృష్టిలో మంచివానిగా, నీతిమంతునిగా ఉండటానికి ప్రయత్నించు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నోహావు వలె దేవుని దృష్టిలో నీతిమంతునిగా ఉండులాగున దేవుడటువంటి గొప్ప కృప మీ అందరికీ దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచునుగాక. ఆమెన్.